Polyset online classes. In chemistry, we have 6 chapters. First one, acids, bases and salts. Second one, structure of atom. Third one, classification of elements, the periodic table. Fourth one, chemical bonding. Fifth one, principles of metallurgy. And sixth one, carbon and its compounds. కెమిస్ట్రీ వెయిటేజ్ మనకి 30 మార్క్స్కి ఉంటుందమ్మా. కెమిస్ట్రీ లెసన్స్లో మనకి ఫస్ట్ లెసన్ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్లో ఆబ్జెక్టివ్స్ చూడండమ్మా. ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్, సెకండ్ వన్ ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్, థర్డ్ వన్ strength of acids and bases, fourth one neutralization reaction, fifth one types of indicators, sixth one pH scale, seventh one common salt, eighth one caustic soda, ninth one bleaching powder, 10th one baking soda, 11th one washing soda, 12th one gypsum and plaster of Paris, 13th one water of crystallization. ఇంట్రడక్షన్ ఏంటంటే మనకి యాసిడ్స్, బేసిస్కి బేస్డ్ ఆన్ నేచర్ ద సబ్స్టెన్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 types. వీటిల్లో ఫస్ట్ది యాసిడ్స్. యాసిడ్స్ మనకి ఎలా ప్రిపేర్ చేస్తాము అంటే నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ వాటర్తో రియాక్ట్ అయితే యాసిడ్స్ ఫామ్ అవుతాయి. బేసెస్ ఎలా ఫామ్ అవుతాయి అంటే మెటాలిక్ ఆక్సైడ్స్ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు మనకి బేసెస్ ఫామ్ అవుతాయి. లాస్ట్ వన్ సాల్ట్స్. యాసిడ్స్ రియాక్ట్ విత్ bases to form salts and water. This is called a neutralization reaction. Next one, properties of acids. Properties of acids lo first one, they are sour to taste. They are sour to taste. They turn blue litmus to red. Blue litmus ni రెడ్ కలర్గా చేంజ్ చేస్తాయి యాసిడ్స్. యాసిడ్స్ బేసెస్తో రియాక్ట్ అయ్యి సాల్ట్స్ అండ్ వాటర్ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ మనకి యాసిడ్స్ బేసెస్తో రియాక్ట్ అయ్యి సాల్ట్ అండ్ వాటర్ని ఫామ్ చేయటాన్ని న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం. దే ఆర్ కరోసివ్ ఇన్ నేచర్. దే ఆర్ కరోసివ్ ఇన్ నేచర్. They are good conductors of heat and electricity. Acids liberates hydrogen gas when react with active metals. ఇక్కడ మనకి యాక్టివ్ మెటల్స్ ఏంటి అంటే జింక్, మెగ్నీషియం అండ్ సోడియం. జింక్, మెగ్నీషియం అండ్ సోడియం లాంటి మెటల్స్ మనకి యాసిడ్స్తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేస్తున్నాయి. ఇక్కడ మనం ఈక్వేషన్ చూసుకున్నట్లయితే HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాక్టివ్ మెటల్ అయిన జింక్తో రియాక్ట్ అయినప్పుడు జింక్ క్లోరైడ్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అయినాయి. యాసిడ్స్ ఆర్ ఫార్మ్డ్ బై డిజాల్వింగ్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఇన్ వాటర్. నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ని వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు యాసిడ్స్ ఫామ్ అవుతున్నాయి. సల్ఫర్ ట్రయాక్సైడ్ SO3 వాటర్తో రియాక్ట్ అయినప్పుడు మనకి H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్, HNO3 నైట్రిక్ యాసిడ్, H2SO4 సల్ఫ్యూరిక్
acid. And last one, acetic acid, CH3COOH. Next one, properties of bases. They are bitter to taste. They are bitter to taste. They turn red litmus to blue. In acids, blue litmus changes to red. In bases, red litmus changes to blue. Bases react with acids to form salts. This reaction is called neutralization reaction. They are soapy to touch. Bases are also good conductors of electricity in aqueous solution. యాసిడ్స్ లాగానే బేసెస్ కూడా మనకి గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. Bases react with non-metal oxides to form salts and water. Acids reacts with metal oxides, form salts and water. Here, bases react with non-metal oxides to form salt and water. A base which is soluble in water is called an alkali. Next one, strength of acids and bases. Strong acid. Strong acid అని మనం ఎప్పుడు అంటామంటే acids which undergo complete ionization in water are called strong acids. యాసిడ్స్ అనేవి కంప్లీట్గా అయనైజ్ అయ్యి మనకి H+ అయాన్స్ని కనుక ఇస్తే వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు those acids are called strong acids. These acids give more number of H3O+ ions. Examples for strong acids: HCl, HNO3, H2SO4, etc. Weak acid. Acids which undergo incomplete ionization in water are called weak acids. యాసిడ్స్ని మనం వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు ఇన్కంప్లీట్గా అయనైజ్ అయితే అలాంటి యాసిడ్స్ని మనం ఏమంటున్నామండి? వీక్ యాసిడ్స్. వీక్ యాసిడ్స్కి ఎగ్జాంపుల్స్ H2CO3, కార్బోనిక్ యాసిడ్, CH3COOH, ఎసిటిక్ యాసిడ్, HCOOH, ఫార్మిక్ యాసిడ్. ఇక్కడ మనకి డయాగ్రామ్లో చూస్తే స్ట్రాంగ్ యాసిడ్ HCl తీసుకుంటే ఇది మనకి కంప్లీట్గా అయనైజ్ అయ్యి ఈ మాలిక్యూల్ HCl అన్నీ మనకి H+ అండ్ Cl- అయాన్స్ని పూర్తిగా అయాన్స్గా మార్చింది. అదే మనకి వీక్ యాసిడ్ తీసుకుంటే ఎసిటిక్ యాసిడ్ అనేది ఇన్కంప్లీట్గా అయనైజ్ అయింది. నెక్స్ట్ వన్, strong base. Base which undergo incomplete ionization in water are called strong bases. Bases which undergo complete ionization in water are called strong bases. ఇక్కడ మనకి bases which undergo incomplete అని పడిందమ్మా. Complete ionization in water are called strong bases. These bases give more number of OH- ions. స్ట్రాంగ్ బేసెస్ అని ఎప్పుడు అంటున్నామంటే మనం ఒక బేస్ తీసుకొని వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు కంప్లీట్గా అయనైజ్ అయ్యి మోర్ నంబర్ ఆఫ్ OH- అయాన్స్ ఇస్తే దోస్ బేసెస్ ఆర్ కాల్డ్ స్ట్రాంగ్ బేసెస్. NaOH and KOH are the examples for strong base.
Next one, weak base. Base which undergo incomplete or partial ionization in water. బేసెస్ వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు ఇన్కంప్లీట్గా లేదా పార్షియల్గా అయనైజ్ అయ్యి లెస్ నెంబర్ ఆఫ్ ఓహెచ్ మైనస్ అయాన్స్ని గనక ఇస్తే అలాంటి బేసెస్ని ఏమంటున్నామండి మనం? వీక్ బేసెస్. అమోనియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ వీక్ బేసెస్. నెక్స్ట్ వన్, స్ట్రాంగ్ వర్సెస్ వీక్ బేసెస్. మాలిక్యూల్స్ కనుక కంప్లీట్గా అయనైజ్ అయిపోతే కనుక అలాంటి బేసెస్ని మనం స్ట్రాంగ్ బేసెస్ అంటున్నాం. మాలిక్యూల్స్ ఇన్కంప్లీట్గా అయనైజ్ అయితే అలాంటి బేసెస్ని వీక్ బేసెస్ అంటున్నాం. డయాగ్రామ్లో చూడండమ్మా. ఇక్కడ వీక్ బేస్కి మనం ఎగ్జాంపుల్ చూస్తే అమోనియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం. స్ట్రాంగ్ బేస్ సోడియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ వన్, న్యూట్రలైజేషన్ ది రియాక్షన్. The reaction between acid with a base to give a salt and water is known as న్యూట్రలైజేషన్ రియాక్షన్. యాసిడ్ బేస్తో రియాక్ట్ అయ్యి మనకి సాల్ట్ని వాటర్ని ఫామ్ చేస్తే అలాంటి రియాక్షన్స్ని న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అంటున్నాం. కింద మనకి ఎగ్జాంపుల్లో చూస్తే HCl యాసిడ్ NaOH బేస్తో రియాక్ట్ అయ్యి మనకి NaCl అనే సాల్ట్ని వాటర్ని ఫామ్ చేసినాయి. సిమిలర్లీ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ అయ్యి Na2SO4 సోడియం సల్ఫేట్ని వాటర్ని ఫామ్ చేసింది. న్యూట్రలైజేషన్ రియాక్షన్ చూడమ్మా. HCl NaOHతో రియాక్ట్ అయ్యి వాటర్ ప్లస్ సాల్ట్ని ఫామ్ చేసింది. నెక్స్ట్ వన్, ఇండికేటర్స్. సబ్స్టెన్స్ విచ్ షో ది ఎసిడిక్ ఆర్ బేసిక్ బిహేవియర్ ఆఫ్ అదర్ సబ్స్టెన్సెస్ బై చేంజ్ ఇన్ కలర్. యాసిడ్ లేదా బేస్ అనేది మనకి దాని కలర్లో ఏదైనా చేంజ్ని చూపిస్తే దట్ ఈస్ కాల్డ్ ఇండికేటర్స్ అంటున్నాం. ఇండికేటర్స్ వీక్ యాసిడ్స్ అయినా అవ్వచ్చు, వీక్ బేసెస్ అయినా అవ్వచ్చు. టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్: న్యాచురల్ ఇండికేటర్స్, olfactory indicators, synthetic indicators and universal indicators. న్యాచురల్ ఇండికేటర్స్ అంటే మనకి న్యాచురల్ సోర్సెస్ నుంచి వచ్చే వాటిని న్యాచురల్ ఇండికేటర్స్ అంటున్నాం. న్యాచురల్ ఇండికేటర్స్కి ఎగ్జాంపుల్స్ లిట్మస్, టర్మరిక్, రెడ్ క్యాబేజ్, చైనా రోస్. ఇవన్నీ కూడా మనకి న్యాచురల్ ఇండికేటర్స్కి ఎగ్జాంపుల్స్. olfactory indicators, indicators which change their smell when mixed with acid or base are known as olfactory indicators. Onion, vanilla and clove are the examples for olfactory indicators. మనకి olfactory indicators ఏం చేస్తాయి అని చెప్పారమ్మా? యాసిడ్తో కానీ బేస్తో కానీ olfactory indicators మిక్స్ అయినప్పుడు వాటి స్మెల్లో చేంజ్ చూపిస్తాయి. అలాంటి ఇండికేటర్స్ని olfactory indicators అంటున్నాం. నెక్స్ట్ వన్, సింథటిక్ ఇండికేటర్స్. ఇండికేటర్స్ దట్ ఆర్ సింథసైజ్డ్ ఇన్ ల్యాబొరేటరీ. ల్యాబొరేటరీలో తయారు చేసే ఇండికేటర్స్ని సింథటిక్ ఇండికేటర్స్ అంటున్నాం. సింథటిక్ ఇండికేటర్స్కి ఎగ్జాంపుల్స్ మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్థలిన్ ఎక్సెట్రా. ఫోర్త్ వన్, యూనివర్సల్ ఇండికేటర్స్. Indicators used to get the strength as well as acid or basic nature. Indicators used to get the strength as well as acid or basic nature of a
Given solution are called universal indicators. Universal indicators give different colors over a range of pH values from 1 to 14 for a given solution. ఇక్కడ మనకి కొన్ని ఇండికేటర్స్ యాసిడ్ బేసిక్ రియాక్షన్స్లో ఎలాంటి చేంజెస్ చూపిస్తుందో చూద్దాం. రెడ్ లిట్మస్ ఒరిజినల్ కలర్ రెడ్ కలర్, ఎసిడిక్ మీడియంలో ఏ విధమైన చేంజ్ చూపించట్లేదు. బేసిక్ మీడియంలో బ్లూ కలర్లో ఉంటుంది. బ్లూ లిట్మస్ ఒరిజినల్ కలర్ బ్లూ, ఎసిడిక్ మీడియంలో రెడ్ కలర్, బేసిక్ మీడియంలో నో చేంజ్. టర్మరిక్ ఒరిజినల్ కలర్ ఎల్లో, ఇన్ యాసిడ్ నో చేంజ్, బేస్లో రెడిష్ బ్లూ కలర్లో ఉంటుంది. రెడ్ క్యాబేజ్ జ్యూస్, రెడ్ క్యాబేజ్ జ్యూస్ ఒరిజినల్ కలర్ పర్పుల్, యాసిడ్లో రెడిష్ కలర్లో, బేస్లో గ్రీనిష్ ఎల్లో కలర్లో ఉంటుంది. ఫినాఫ్థలిన్ ఒరిజినల్ కలర్ కలర్లెస్, ఎసిడిక్ సొల్యూషన్లో కలర్లెస్, బేసిక్లో పింక్ కలర్. మెథైల్ ఆరెంజ్ ఒరిజినల్ కలర్ ఆరెంజ్, యాసిడ్ సొల్యూషన్లో రెడ్ కలర్లో, బేస్ సొల్యూషన్లో ఎల్లో కలర్లో ఉంటుంది. ఆనియన్ అండ్ వెనీలా స్మెల్ వ్యానిష్ అవుతుంది బేసిక్ మీడియంలో. ఇక్కడ మనం చూస్తే బేసిక్ మీడియం రెడ్ లిట్మస్ చేంజెస్ టు బ్లూ. ఇక్కడ సెకండ్ వన్లో ఇన్ ఎసిడిక్ సొల్యూషన్ బ్లూ లిట్మస్ పేపర్ టర్న్స్ టు రెడ్. నెక్స్ట్ వన్ pH scale. Negative logarithm of hydrogen ion concentration in aqueous solution is called pH. pH means power and introduced by Sorensen. pH is used for solutions of H plus less than 1 molar. pH range of many solutions is 0 to 14. 0 to 7 in acidic solutions, 7 in neutral solutions, 7 to 14 in basic solutions. pH range 7 ఉన్నప్పుడు న్యూట్రల్ గాను, బిలో 7 ఉన్నప్పుడు ఎసిడిక్ గాను, అబోవ్ 7 ఉన్నప్పుడు బేసిక్ గాను ఉంటుంది. pH ఆఫ్ ప్యూర్ వాటర్ ఈజ్ 7, అంటే న్యూట్రల్గా ఉంటుంది ప్యూర్ వాటర్ యొక్క pH. pH ఆఫ్ బ్లడ్ ఈజ్ 7.4. pH ఆఫ్ యాసిడ్ రెయిన్ వాటర్ ఈజ్ less than 5.6. Tooth decay occurs when the pH of mouth is less than 5.5. ఇది మనకి ఫస్ట్ క్లాస్లో కాన్సెప్ట్. మనం చెప్పుకున్న కాన్సెప్ట్ మీద బిట్స్ చూద్దామమ్మా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ సోర్ టు టేస్ట్ అండ్ సోపీ టు టచ్? మనకి యాసిడ్స్ అయితే సోర్ టేస్ట్లో ఉంటాయి, బేసెస్ అయితే సోపీ టచ్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఆ రెండు క్యారెక్టర్స్ ఉన్నది ఏంటిదంటే అమోనియం హైడ్రాక్సైడ్. The color of the methyl orange in acidic medium is red. మెథైల్ ఆరెంజ్ అనేది ఎసిడిక్ మీడియంలో మనకి రెడ్ కలర్లో ఉంటుంది, బేసిక్ మీడియంలో అయితే ఎల్లో కలర్లో ఉంటుంది. ద కలర్ ఆఫ్ ది ఫినాఫ్థలిన్ ఇండికేటర్ ఇన్ బేసిక్ సొల్యూషన్ ఈజ్ పింక్, థర్డ్ ఆప్షన్. మనకి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ పడిందమ్మా, థర్డ్ ఆప్షన్ పింక్. నెక్స్ట్ వన్ కలర్ ఆఫ్ మెథైల్ ఆరెంజ్ ఇన్ ఆల్కలీ కండిషన్స్ ఈజ్ ఎల్లో. మెథైల్ ఆరెంజ్ అనేది ఆల్కలీ కండిషన్స్లో ఎల్లో కలర్లో ఉంటుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ
క్యారెక్టర్ ఆఫ్ యాసిడ్స్. యాసిడ్ క్యారెక్టర్ కానిది ఏది అంటున్నాడు. యాసిడ్ సోర్ టేస్ట్లో ఉంటాయి, బ్లూ లిట్మస్ని రెడ్గా చేంజ్ చేస్తాయి. యాసిడ్స్ లిబరేట్స్ H2 గ్యాస్ విత్ యాక్టివ్ మెటల్స్. సో బేసెస్ మనకి సోపీ టు టచ్ కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ అమ్మ. 6th వన్ చూడండి. ఆనియన్ ఈజ్ ఏ ఒల్ఫాక్టరీ ఇండికేటర్. ఎందుకని మనకి ఆనియన్ వెనీలా అనేవి ఏంటంటే మనకి స్మెల్ని వ్యానిష్ చేస్తున్నాయి బేస్ మీడియంలో. సో మన ఆన్సర్ వచ్చేసి ఆనియన్ ఈజ్ ఏ ఒల్ఫాక్టరీ ఇండికేటర్. నెక్స్ట్ వన్, ఫార్ములా ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ ఈజ్ CH3COOH. థర్డ్ ఆప్షన్ ఎసిటిక్ యాసిడ్ ఫార్ములా CH3COOH. 8th one, formula of sulfuric acid is H2SO4. H2SO4 అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క ఫార్ములా. HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్, HNO3 నైట్రిక్ యాసిడ్, CH3COOH అనేది ఎసిటిక్ యాసిడ్ కాబట్టి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్ములా H2SO4. The pH of blood is 7 to 8. బ్లడ్ యొక్క pH అనేది 7-8 మధ్యలో ఉంటుంది. అంటే అది న్యూట్రల్గాను ఉండదు, కంప్లీట్ ఎసిడిక్గాను ఉండదు, జస్ట్ బేసిక్ మీడియంలో ఉంటుంది 7 to 8 మధ్యలో. నెక్స్ట్ వన్, pH ఆఫ్ సొల్యూషన్ ఈజ్ బిట్వీన్ 7 to 14. ఆల్రెడీ మనకు తెలుసమ్మా, pH స్కేల్ 7 ఉంటే న్యూట్రల్, బిలో 7 ఉంటే యాసిడ్, అబౌవ్ 7 ఉంటే బేస్. సో ఇక్కడ వాడు మనకి 7 to 14 అన్నాడు, అంటే అబౌవ్ 7. అబౌవ్ 7 ఈజ్ బేసిక్. థర్డ్ ఆప్షన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ యాసిడ్ అన్నాడు. యాసిడ్ కానిది. యాసిడ్ అంటే మనకి తెలిసి ఏంటమ్మా, వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు H+ అయాన్స్ని ఇవ్వాలి. ఇక్కడ మనకి HCl యాసిడ్ H+ అయాన్స్ ఇస్తుంది, H2SO4 కూడా H+ అయాన్స్ ఇస్తుంది వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు. CH3COOH వీక్ యాసిడే కానీ H+ అయాన్స్ని ఇస్తుంది. కానీ ఫోర్త్ ఆప్షన్ చూసుకుంటే మనకి అమోనియం హైడ్రాక్సైడ్ అనేది వీక్ బేస్, OH- అయాన్ ఇచ్చేది. సో మనకి యాసిడ్ కానిది అమోనియం హైడ్రాక్సైడ్, ఫోర్త్ ఆప్షన్. 12th one, the substances which produce H+ ions in solution are called. H+ ions ఇచ్చే వాటిని ఏమంటారని చెప్పుకున్నాం అప్పుడు, యాసిడ్స్. అంటే సెకండ్ ఆప్షన్. ఇది మనకి యాసిడ్స్ బేసెస్ యొక్క ఫస్ట్ క్లాస్ అమ్మ. దీని కంటిన్యూషన్ మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం.